అండ్ వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ చరణ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఆయిల్ పోసుకొని అయితే విడి మసాలా వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని దాన్ని కూడా మంచిగా హీట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇటైతే చింతపండు అయితే స్టవ్ మీద పెట్టుకొని అయితే ఆన్ చేసుకోవాలి. అది మంచిగా మసలాలి. రైస్ అయితే గుడ్లు ఉడకబెట్టుకోవాలి మంచిగా. ఇప్పుడైతే పచ్చిమిర్చి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాకైతే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఇదైతే ఉల్లిగడ్డల పులుసులో గుడ్లు వేయాలి. మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు వేసాక మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకున్నాక కొంచెం అయితే మీకు తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలి. మంచిగా సాల్ట్ వేసాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే లైట్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 minutes తర్వాత అయితే మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కల్యమాకు అయితే వేసుకోవాలి. కల్యమాకు కూడా మంచిగా కలుపుకోవాలి. అంతే మంచిగా కలుపుకోవాలి. అప్పటికి లైట్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి. ఈ క్యాప్ పెట్టుకొని వేసాక 1 tablespoon అల్లం వేసుకోవాలి. అల్లం కూడా ఇంకా మంచిగా కలుపుకోవాలి. అల్లం వేసుకున్నాక అల్లం మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసనతో పోవాలి అల్లం. సో ఇప్పుడైతే పచ్చివాసన మొత్తం అయితే పోయింది అల్లం. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారుగా మొత్తం లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనమైతే పసుపు వేసుకుందాం. పసుపు అయితే 1 tablespoon పసుపు. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి. అల్లం పసుపు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఎప్పుడైతే కారం వేసుకున్నాం 2 spoons కారం కూడా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చింతపులుసు అయితే వేసుకుందాం. మనం హీట్ చేసుకున్నాం కదా, దాంట్లో చింతపండు గుజ్జు కూడా చాలా వస్తుంది. సో ఇప్పుడైతే వేసుకుందాం. కాలుతుంది. మంచి థిక్ జ్యూస్ వస్తుంది. వేడి చేసుకున్నాం కదా అందుకు. మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టుకొని ఇప్పుడు మంచిగా విసుకోవాలి దాన్ని. మంచిగా విసుకున్నాక
ఎప్పుడైతే ఒక చింతపండు కూడా వడకుండా అయితే వడగట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాటర్ పట్టుకుందాం. మళ్ళీ వాటర్ పట్టుకొని మళ్ళీ విసుకుదాం. మంచిగా విసుకోవాలని. గుడ్లు అయితే ఉడికినాయి. సో మళ్ళీ పోసుకుందాం. ఇంకా మళ్ళీ వాటర్ పట్టుకుందాం. మళ్ళీ విసుకుదాం. మంచిగా విసుకున్నాక మంచిగా వేసుకోవాలని మంచి తిక్కువ వస్తుంది. ఇప్పుడైతే పోసుకుందాం. ఇంకా పోసుకొని ఇంకా ఇదైతే కలుపుకున్నాం. ఇంకా కోడిగుడ్లు అయితే ఉడికినాయి. సో ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకొని కోడిగుడ్లు పొట్టు తీద్దాం. వీటి మస్తు వేడిగా వచ్చినాయి వాటర్. సో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇంకా పెట్టుకున్నాం. సో వాటర్ అయితే కాలుతున్నాయి. మా ట్యాంక్ నుంచి హాట్ వాటర్ వచ్చినాయి. సో మంచిగా పొట్టు తీసుకుందాం. పొట్టు తీసుకొని వేరే బౌల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇదైతే మంచిగా మసులుతుంది. దగ్గరికి అయితే అయింది. ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం.